రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయని వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. టెక్నాలజీ సహాయంతో ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి పారదర్శకంగా లోపరహితంగా తీర్చిదిద్దుతోందని వారు అన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా ప్రజలు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కి ఫిర్యాదు చేయాలని సూచించారు. వినుకొండలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. స్థానిక 12వ వార్డు అంబేద్కర్ కాలనీలో లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో 30,000 వరకు రేషన్ దుకాణాలు సేవలు అందిస్తున్నాయని, మొత్తం 1.43 కోట్ల మందికి ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ప్రభుత్వం ద్వారా పేదలకు చౌక బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఈ పథకాన్ని ఇంకా సమర్థంగా అమలు చేయడం కోసం లబ్ధిదారుల ఇంటి గడపకు చేరేలా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నారని చెప్తున్నారు. సబ్సిడీలో బియ్యాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం లబ్ధిదారులకి ప్రతి కేజీ లబ్ధిదారుడికి అందే విధంగా చర్యలు తీసుకోవడం కోసం, అక్రమాలను అరికట్టడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1,43,00,000 మందికి పేద ప్రజలకి ఈ స్మార్ట్ కార్డు అందజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వలన రేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా లబ్ధిదారుడు ఏదైనా పని మీద వెళ్తే అక్కడే వాళ్ళు 10 రోజులు అక్కడ ఉంటే అక్కడే తీసుకోవచ్చు. అంతేకాదు టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇచ్చారు, 1967 టోల్ ఫ్రీ నంబర్ 1967. ఈ టోల్ ఫ్రీ నంబర్ కి ఏదైనా సమస్య ఉన్నప్పుడు, రేషన్ సరిగా అందకపోయినా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ టోల్ ఫ్రీ నంబర్ చేసి కంప్లైంట్ చేస్తే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది, లబ్ధిదారుడికి న్యాయం జరిగేట్టు చేస్తుంది. అంటే రేషన్ లో అవకతవకలు జరగకుండా ఉండడానికి లబ్ధిదారుడికి 100% మేలు చేయడం కోసం అందించాలనే లక్ష్యంతో ఈ టోల్ ఫ్రీ నంబరు 1967 టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది. లబ్ధిదారులందరూ కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ స్మార్ట్ కార్డు ఎక్కడ ఏ ఊర్లో తీసుకుంది, ప్లేస్ తో సహా ఎన్ని కేజీలు తీసుకున్నారు, మరి ఎంత తీసుకున్నారు అనేది మొత్తం కూడా వస్తుంది. ఎంతమంది సభ్యులు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు అనేది కూడా ఈ స్మార్ట్ కార్డు లో ఉంటుంది. ఈ స్మార్ట్ కార్డు వలన అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి పేద ప్రజలకి. అందుకోసమే మరి ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడం కోసం ఈ స్మార్ట్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పేదల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందుకోసమే ఈ స్మార్ట్ కార్డు ఎన్డీఏ ముఖ్యమంత్రి